వీక్షకులందరికీ నూతన సంవత్సర మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది నూతన సంవత్సరం మాత్రమే కాదు. ఈ రోజు జనవరి 3వ తేదీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చాలా ఆహ్వానించదగిన నిర్ణయం, మంచి నిర్ణయం, సామాజిక స్పృహ పెంచడానికి ఉపయోగపడే నిర్ణయం. 1831 జనవరి 3వ తేదీన సావిత్రిబాయి ఫూలే జన్మించారు. 1897 మార్చి 10వ తేదీన తుది శ్వాస విడియారు. ఆ మధ్య కాలంలో సావిత్రిబాయి ఫూలే వివాహమైన తర్వాత ఆమె దృక్పథం మారింది. తుది శ్వాస వీడే వరకు సామాజిక స్పృహతో సమాజం కోసం నిలబడ్డ మహిళ. ఫూలే ప్రోత్సాహంతో, భర్త ప్రోత్సాహంతో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత తన చదువును తనవ కోసమే పరిమితం చేసుకోలేదు. తనకు చదువు నేర్పిన ఫూలే కేవలం తన భార్యకు చదువు రావాలని మాత్రమే చదువు నేర్పలేదు. ఒక పెద్ద సామాజిక బాధ్యతను ఇద్దరూ కలిసి నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశారు. సావిత్రిబాయి ఫూలే చదువుకున్న తర్వాత బాలికలకు చదువు నేర్పడం మొదలుపెట్టారు. బాలికలు చదువుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో బాలికలకు చదువు చెప్పే ప్రయత్నం చేయడం అంటే అదొక సాహసం. కుల వ్యవస్థను, పురుషాధిక్యతను ప్రతిఘటించి ఎదిరించి ఏటికి ఎదురేది నిలబడ్డటువంటి తీరది. బాలికల కోసం ప్రత్యేక పాఠశాల ప్రారంభించి కుల మత తేడాలు లేకుండా బాలికలందరికీ చదువు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సావిత్రిబాయి ఫూలే. సావిత్రిబాయి ఫూలే మాత్రమే కాదు, సావిత్రిబాయి ఫూలే చేస్తున్నటువంటి ఈ కృషిలో ఫాతిమా షేక్ కూడా తోడయ్యారు. మియా ఉస్మాన్ షేక్ చెల్లెలు ఫాతిమా షేక్ తన అన్న ప్రోత్సాహంతో, సహకారంతో ఫాతిమా షేక్ కూడా ఈ గొప్ప కార్యానికి సాహసించారు. సావిత్రిబాయి ఫూలేలతో చేతులు కలిపి వారు నడుపుతున్న పాఠశాలలో బాలికలకు తాను కూడా పాఠం చెప్పారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఆ కాలంలో ఇద్దరు మహిళలు చదువుకోవటం, అందులో హిందూ మహిళ, ముస్లిం మహిళ చదువుకోవటమే కాదు, బాలికలకు చదువు నేర్పేందుకు సిద్ధపడటం, ఇది అసాధారణమైన విషయం. ఏటికి ఎదురెదటమే కదా. హిందూ మతం, ముస్లిం మతం అనే తేడా లేదు. బాలికల చదువుల మీద అనేక ఆంక్షలున్న కాలం. అలాంటి కాలంలో బాలికలకు చదువు నేర్పేందుకు ఈ ఇద్దరు మహిళలు సాహసించడం చిన్న విషయం కాదు. సమాజంలో అనేక అవమానాలకు, దాడులకు ఎదురొడ్డి అవన్నీ భరిస్తూ బాలికలకు చదువు చెప్పేందుకు సిద్ధపడ్డారు. తుది శ్వాస వీడే వరకు తమ కర్తవ్య నిర్వహణలో వెనుకడుగు వేయలేదు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఎదురుదాడులు వచ్చినా వెనుకడుగు వేయలేదు. అది వీరి గొప్ప. పాఠశాలకు పోతుంటే మార్గమధ్యంలో పేడ చల్లిన ఘటనలు ఉన్నాయి, రాళ్లు విసిరిన ఘటనలు ఉన్నాయి. కట్టుకున్న బట్టలకు తోడు సంచిలో ఇంకొక జత బట్టలు, చీర, జాకెట్లు పెట్టుకొని పాఠశాలకు వెళ్ళిన తర్వాత బట్టలు మార్చుకొని పిల్లలకు పాఠాలు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ పాత బట్టలు వేసుకొని రావాల్సిన దుస్థితి. ఎందుకంటే ఇంటి నుంచి పాఠశాలకు పోయేటప్పుడు, పాఠశాల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బురద చల్లుతారు, పేడ చల్లుతారు, రాళ్లు విసురుతారు, దుమ్మెత్తిపోస్తారు. ఇలాంటి అవమానాలను సైతం ఎదుర్కొని తట్టుకొని నిలబడ్డటువంటి మహిళలు. ఆ కాలంలోనే ఛాందసవాదానికి ఎదురొడ్డి నిలబడడం అనేది చిన్న విషయం కాదు. అంతేకాదు, హిందూ ముస్లిం కుటుంబాలు రెండు కలిసి నిర్వహించినటువంటి కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టమే. ఇప్పటికీ స్త్రీ పురుష సమానత్వాన్ని సమాజం మనస్ఫూర్తిగా సంపూర్ణంగా అంగీకరించే స్థితిలో లేదు. అనేక అవరోధాలు. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లోనూ ఎంత ముందడుగు వేస్తున్నప్పటికీ, తాము ఏమైనా చేయగలము, అన్నింటిలోనూ తాము ముందు నిలబడగలమని తన శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుంటున్నప్పటికీ స్త్రీ పురుష సమానత్వాన్ని సమాజం ఏకోన్ముఖంగా అంగీకరించే స్థితికి ఇంకా రాలేదు. పైగా మతపరమైన విభజన, మతాల మధ్య చిచ్చు ఇంకా పెరుగుతున్న దశ. అందువల్ల ఎప్పుడూ 1841లో ప్రారంభించిన పాఠశాలతో వీరి కృషి మొదలైంది. వారి జీవితాంతం ఆ కృషి చేశారు. అది నేటికి కూడా దేశవ్యాపితంగా
సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరికీ ఇదొక స్ఫూర్తి. ఈ దేశంలో ఇప్పటికీ వారి స్ఫూర్తి అవసరం ఉన్నది. దేశంలో మహిళల అభివృద్ధి కోసం కృషి ఇంకా కొనసాగవలసి ఉన్నది. స్త్రీ పురుష సమానత్వం సాధించే కృషి అనేక రెట్లు పెరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సమయంలో జనవరి 3వ తేదీ సావిత్రిబాయి ఫూలే పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఆహ్వానించదగింది. నిజానికి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన నిర్ణయం కాదు, కేంద్ర ప్రభుత్వం చేయాలి, మోడీ ప్రభుత్వం చేయాలి. ఏమాత్రం బాధ్యత గుర్తెరిగినా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిది. సావిత్రిబాయి ఫూలే తెలంగాణలో పుట్టి పెరిగిన మహిళ కాదు, తెలుగు మహిళే కాదు, తెలంగాణలోనూ తెలుగు ప్రాంతాల్లోనూ తన కృషి చేసిన మహిళ కాదు. తాను మరాఠీ మహిళ, మహారాష్ట్రలో తన కృషి చేశారు తన జీవితాంతం. కానీ తాను చేసినటువంటి కృషి దేశవ్యాపితంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి సాహసోపేతమైనటువంటి కృషి. ఈ రోజుకు కూడా దేశవ్యాపితంగా ఒక మంచి సామాజిక మార్పు కోసం, సంస్కరణల కోసం, స్త్రీ పురుష సమానత్వం కోసం జరుగుతున్నటువంటి కృషిలో సావిత్రిబాయి ఫూలే చేసినటువంటి కృషి ఆదర్శప్రాయంగా నిలవవలసినటువంటి స్ఫూర్తిదాయకం. కాబట్టి ఈ పని కేంద్రంలో మోడీ సర్కార్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. అయినా కేంద్రం చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయటం అభినందించదగినటువంటి. మరి కేంద్రం ఎందుకు చేయట్లేదు? మోడీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? మోడీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదంటే, కేంద్రంలో బీజేపీ సర్కారుకు నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఇప్పుడు భారతదేశ ప్రజల మీద బలవంతంగా మనువాదాన్ని రుద్దే ప్రయత్నంలో ఉన్నారు. మరి మనువాదం ప్రకారం, మనుస్మృతి ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, సమానత్వాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని చెప్పింది మనుస్మృతి. బాల్యంలో బాలికలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి, యవ్వనంలో అన్నదమ్ముల పర్యవేక్షణలో ఉండాలి, కౌమార్యంలో భర్త పర్యవేక్షణలో ఉండాలి, వృద్ధాప్యంలో పిల్లల పర్యవేక్షణలో ఉండాలి. అంతే తప్ప పురుషులకు లోబడి ఉండాలి తప్ప స్వతంత్రంగా ఉండేటువంటి హక్కు, అవకాశం మహిళలకు లేదు అని చెప్పేది మనుస్మృతి, మనుధర్మశాస్త్రం. ఆ మనువాదాన్ని భారత ప్రజల మీద రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్న మోడీ సర్కార్ సావిత్రిబాయి ఫూలే పుట్టినరోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తుందని ఊహించలేం. అందుకని బీజేపీ విధానాలకు ఇది వ్యతిరేకం. మహిళలు పురుషులతో సమానమని అంగీకరించడానికి బీజేపీ సిద్ధంగా లేదు, ఆర్ఎస్ఎస్ సిద్ధంగా లేదు, మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకే వారు ఈ పని చేయడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం చేయడం స్వాగతించదగింది, అభినందించదగింది. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, ఆ మాటకొస్తే మొత్తం భారతదేశ ప్రజలు కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా మహిళల సమానత్వం కోసం, మహిళల అభివృద్ధి కోసం స్ఫూర్తినిచ్చేటువంటి సావిత్రిబాయి ఫూలే జీవితాన్ని ప్రజల ముందుంచేటువంటి పని కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ ఆదర్శాన్ని ప్రజల ముందుంచే పని కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఆ పని కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా ప్రజలందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.